మనం 3వ వచనములో అతడు చేయనదంతయు సఫలమగును అన్నాడు. హల్లెలూయా. మనము ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి. పనులు ప్రారంభిస్తారు కానీ సఫలము కావు. అవి ఏమవుతాయంటే విఫలమైపోతూ ఉంటాయి. అంటే జరగవు కార్యాలు, పనులు జరగవు. పనులు నిర్దాక్షిణంగా అర్ధంతరంగా మధ్యలోనే ఆగిపోతాయి కొంతమంది చేసే పనులు. వాక్యములో రాయబడింది, అతడు చేయనదంతయు అతని చేతిలో ఏమవుతుందంట? అది చెప్పాలి. ఏమవుతుంది? అతని చేతిలో సఫలం